రాష్ట్రంలో ప్రఖ్యాత శివాలయంగా పేరుగాంచిన సంగమేశ్వర ఆలయాన్ని సోమవారం ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం సతీ సమేతంగా దర్శించుకున్నారు. వంగర మండలం సంగాం గ్రామానికి చేరుకున్న సభాపతికి దేవాదాయ శాఖ అధికారులు సాదర స్వాగతం పలికారు. గర్భగుడిలోకి సభాపతిని తోడ్కొని వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రయుక్తంగా సభాపతి దంపతులకు ఆలయ పూజారులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు అభిషేకాలను జరిపించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను సభాపతికి అందజేశారు. అనంతరం సభాపతి మాట్లాడుతూ దేశంలో త్రివేణి సంగమం వద్ద ప్రఖ్యాత శివాలయాలు 2 చోట్ల ఉన్నాయన్నారు. ఉత్తర భారతదేశంలో అలహాబాద్ వద్ద గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన చోట త్రివేణి సంగమం ఎంతో ప్రసిద్ధిగాంచిందన్నారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా వంగర మండలం సంగాం గ్రామం వద్ద నాగావళి, సువర్ణముఖి, వేగావతి త్రివేణి సంగమం చారిత్రాత్మకమైన నేపథ్యం కలిగి ఉందన్నారు. సంగమేశ్వర దేవాలయానికి శతాబ్దాల కాలంగా చారిత్రాత్మక ప్రశస్తి కలిగి ఉందన్నారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపితే అద్భుతమైన అనుగ్రహం పొందవచ్చు అన్నారు. కార్తీక మాసంలో పవిత్ర దినంగా భావించే 3వ సోమవారం రోజున సంగమేశ్వర స్వామిని దర్శించుకోవటం తనకు ఆనందంగా ఉంది అన్నారు. మత్స్యకారులతో సమానంగా చేపల వేటే వృత్తిగా జీవనం సాగిస్తున్న నెయ్యిల కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ సంఘ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేత పాండ్రంకి మురళి కోరుతున్నారు. ఈ మేరకు సమస్యలతో కూడిన నివేదికను రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు అందజేశారు. నెయ్యిల కులస్తులకు ఉమ్మడి జిల్లాలో పూర్వం నుంచి చేపల వేట ప్రధాన వృత్తి అని తెలిపారు. సామాజిక వర్గ నేతగానే కాకుండా కార్పొరేషన్ డైరెక్టర్గా కోరుతున్నానని మంత్రి అప్పలరాజు దృష్టికి వెళ్లటంతో హుటాహుటిన స్పందించారు. ప్రధానంగా 2 వీలర్స్, సబ్సిడీ ఆయిల్, వలలు కూడా అందజేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి అప్పలరాజు స్పందించి మురళీకృష్ణను డిప్యూటీ సీఎం రాజన్న దొర దగ్గరకు తీసుకెళ్లారు. నెయ్యిలి కులంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి పంచాయతీల్లో ఉండే చెరువులు సామాజిక వర్గానికి అందజేస్తే చేపలు పెంచుకుంటామని కోరారు. మైదాన మత్స్యకారులుగా గుర్తించి మా జీవనోపాధికి తోడ్పడాలని కోరారు. మంత్రి అప్పలరాజు, రాజన్న దొర సానుకూలంగా స్పందించడంతో తమ కులం తరపున పాండ్రంకి మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. మిచౌంగ్ తుఫాన్ వల్ల శ్రీకాకుళం జిల్లాకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 13 తీర ప్రాంత మండలాల పరిధిలో తుఫాన్ పరిస్థితుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించామని అన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు. రైతు పండించే పంట తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. తెలిసిన విషయమే, లాస్ట్ 4 రోజుల నుంచి మనకి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఈ సైక్లోన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మిచాంగ్ అనే సైక్లోన్ ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడింది. ఈరోజు సాయంత్రం కానీ ఈరోజు లేట్ నైట్ మచిలీపట్నం దగ్గర ఈ సైక్లోన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. మన జిల్లాలో కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కొన్ని ఏరియాల్లో వర్షం పడడం మొదలైంది. దానికోసం అన్ని విధాలుగా అప్రమత్తం ఉండాలని జిల్లా యంత్రాంగంలో అందరికీ కూడా హెచ్చరిక ఇవ్వడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహాయక చర్యలతో పాటు రెడీగా ఉండాలి. ఎక్విప్మెంట్స్, మెన్ అంతా కరెక్ట్ పొజిషన్స్లో డిప్లాయ్ చేసి ఉండాలని ముందు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రికాషనరీ బేసిస్ మీద స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్కి కూడా ఒక రోజు సెలవు ప్రకటించడం జరిగింది. రేపు మళ్ళీ ఈరోజు సాయంత్రం కల్లా సిచ్యువేషన్ చూసి రేపు సెలవులు ఇవ్వాల్సిన అవకాశం ఉంటే ఈరోజు సాయంత్రం నిర్ణయించడం జరుగుతుంది. ప్రజలు అందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో వెళ్లకుండా, సీషోర్ దగ్గర వెళ్లకుండా వాళ్ళ ఏరియాల్లో అప్రమత్తంగా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మిచౌంగ్ తుఫాన్ వల్ల రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా లేదా సమీప రైస్ మిల్లుల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ చెప్పారు.
తుఫాన్ వల్ల రైతులకు నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. సోమవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు పండించే పంట తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 3.3 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారని, అందులో 1,00,000 ఎకరాల్లో వరి కోత జరగ్గా 85% పొలాల్లో పంట కుప్పలు వేసి ఉందని అన్నారు. ఇంతవరకు 370 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా నిన్న ఒక్కరోజు 500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రైతుల వద్ద రెడీగా ఉన్న 700 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జేసీ స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో వివిధ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చామన్నారు. రైతులు వరి కోతలు చేయవద్దని, మార్పులు నూర్పులు చేయవద్దని జేసీ సూచించారు. మనం శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 3,30,000 ఎకరాలు పైచిలకు మనము వరి సాగు చేయడం జరుగుతుంది. అందులో ఆల్రెడీ హార్వెస్టింగ్ అయిపోయిన ఎక్స్టెంట్ వచ్చేసి 1,92,000 ఎకరాల వరకు మనకు హార్వెస్ట్ అయిపోయింది, అంటే కోతలు అనేవి జరిగిపోయాయి. ఈ కోతలు అది ఇప్పుడు మనము మొత్తం ఏరియాలోకి దాదాపు 50% వరకు మాత్రమే మనకు కోతలు అయినట్లుగా ఈ లెక్క ప్రకారం తెలుస్తుంది. 50 నుంచి 60% వరకు కోతలు అయిన 1,90,000 ఎకరాల్లో 1,60,000 ఎకరాలు దాదాపు 85% వరకు ఇంకా కుప్పల్లోనే వేసి దాన్ని టార్పోలిన్స్తో కప్పడం జరిగింది. దాంట్లో బేసికలీ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఈ సైక్లోన్ ప్రభావం దృష్ట్యా ఖచ్చితంగా రైతులు కొత్త కోతలు ఎవరు చేయకూడదు అని చెప్పేసి మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా, అలాగే ప్రెస్ కూడా మల్టిపుల్ టైమ్స్ కలెక్టర్ గారు కూడా ప్రెస్ రిలీజ్ అనేది ఇవ్వడం జరిగింది. అదే మేము ఫీల్డ్ లెవెల్ స్టాఫ్కి కూడా, ఆర్బీకే వరకు కూడా కొత్త కోతలు ఏవి చేయొద్దని చెప్పడం జరిగింది. ఒకవేళ కోతలు గత వారంలో చేసినట్లయితే ఖచ్చితంగా హీప్స్లో, అంటే కుప్పల్లో మాత్రమే వేసి దాన్ని కప్పిపెట్టవలసిందిగా ఈ ఇంపెండింగ్ సైక్లోన్ వల్ల ఆదేశాలు జారీ చేయడం అనేది. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు జరిగిన కోతల్లో 85% వరకు కోతలన్నీ కూడా హీప్స్లోనే ఉన్నాయి. మిగిలిన వాటితో పోలిస్తే ఈ షార్ట్ డ్యూరేషన్ పీరియడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో 1010 ఇలాంటివి దాదాపు 7,000 మెట్రిక్ టన్నులకు పైగా మనకి ఓపెన్ మార్కెట్లో ఆల్రెడీ వెళ్ళిపోవడం జరిగింది. ఈ హీప్స్లో లేకుండా ఇంకా కూడా దాదాపు ఒక 50,000 వరకు మనకి ఆల్రెడీ మెషిన్ హార్వెస్టింగ్ ద్వారా ఆల్రెడీ నూర్పు చేయడం జరిగింది. మెషిన్ హార్వెస్టింగ్ ఏమవుతుందంటే కొంచెం పచ్చిగా ధాన్యం అనేది ఉంటాయి. మెషిన్ హార్వెస్టింగ్ చేసి ఎండబెట్టుకోవడం అనేది మన జిల్లాలో పరిపాటిగా జరుగుతూ వస్తున్నది. ప్రజలు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నామని, రానున్న రోజుల్లో హిందీ రాష్ట్రాల్లో మోడీ హవాకు మా నాయకుడు రాహుల్ గాంధీ అడ్డుకట్ట వేస్తారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణారావు అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరం ఇందిరా విజ్ఞాన్ భవన్లో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ ప్రభావం లేదని, అవినీతిలో కూరుకుపోయిన రీజనల్ పార్టీస్తో బీజేపీ మిలాఖత్ అయ్యి వారితో కలిసి పోటీ చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో దీనికి బుద్ధి చెప్పేది కాంగ్రెస్ కుటుంబమే అని, రాష్ట్రంలోనైనా దేశంలోనైనా పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు మేలు జరిగేది కాంగ్రెస్ పార్టీ వల్లే అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో యువత భవిష్యత్తు, దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే మళ్ళీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అప్పుడే ప్రత్యేక హోదా వస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా ఉండి అట్టడుగు స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నారు. ఈ సమావేశంలో దేశెల్ల గోవింద మల్లిబాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రాల్లో రిజల్ట్ నార్త్లో జరిగినటువంటిది ప్రజా తీర్పుని మేము స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అవా కొనసాగించిందని చెప్పడంలో చాలా ఆనందిస్తున్నాం. ముందుగా కర్ణాటక ఎలక్షను, అలాగే తెలంగాణలో ఎలక్షను కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో రావడం చాలా ఆనందదాయకము. అదే
స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్లో కూడాను రేపు రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దేశంలో అధికారంలోకి రావటం ఖాయమని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని రాష్ట్ర బీజేపీ నాయకులు పైడి వేణుగోపాలరావు అన్నారు. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో వెల్లడైన ఫలితాల్లో బీజేపీ విజయడంకా మ్రోగించడం పట్ల శ్రీకాకుళం జిల్లా అంతటా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో స్పష్టమైన మెజారిటీ బీజేపీకి రావటం, తెలంగాణలో సైతం కేవలం 3 సీట్లు ఉన్న బీజేపీ గణనీయంగా ఓట్ల శాతం పెరగటం, 9 సీట్లు కైవసం దిశగా పయనించటం శుభ పరిణామం అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 7 రోడ్ల కూడలి వద్ద ఆదివారం రాత్రి బీజేపీ విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో బీజేపీ రాష్ట్ర శాఖ నేతలు పైడి వేణుగోపాల్, ఎస్ ఉమామహేశ్వరి, జిల్లా నేతలు వి రాజేంద్ర నాయుడు, దన్నాన మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మొన్న నవంబరు 30 మరియు అంత ముందుకు జరిగినటువంటి నవంబర్లో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలని కైవసం చేసుకుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్ 4 సార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా 5వసారి కైవసం చేసుకోవడం జరిగింది. అదే రాజస్థాను, ఛత్తీస్గఢ్ కూడా కాంగ్రెస్ పరిపాలన ప్రాంతాలను కూడా కైవసం చేసుకుంది. సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్ అనే నినాదంతో మోడీ గారు ముందుకెళ్తున్నారు. ఆ నినాదాన్ని ప్రజలు పసిగట్టి అభివృద్ధికి ఓట్లేస్తున్నారు. మోడీ గారు తీసుకుంటే అనేక పేదల పట్ల అనేక సంక్షేమ పథకాలని దృష్టిలో పెట్టుకొని అవి అమలు చేయడం ద్వారా జనం దగ్గరవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేము 400 స్థానాలు గెలిచి మళ్ళీ 3వసారి కూడా గ్యారంటీగా మోడీ గారు ప్రధాని అవుతారని చెప్పి అనడానికి కావడానికి ఈ సార్వత్రిక మన జరిగినటువంటి ఎన్నికలే మనకి గుర్తులు మనకి ఉదాహరణకి వస్తున్నాయి. అందువల్ల రాబోయే భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ బలిజనమైన శక్తిగా ఎదుగుతుంది. మొన్న జరిగినటువంటి తెలంగాణలో కూడా 1 సీటు ఉంటే ఈరోజు 8 సీట్లు గెలుచుకొని ఓట్ల శాతాన్ని కూడా భారతీయ జనతా పార్టీ పెంచుకోవడం జరిగింది. దేశం మొత్తం మీద కూడా ఇదే వాతావరణం వస్తుంది. ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు పైసలుగా పార్లమెంట్ స్థానాలను గెలుచుకొని మళ్ళీ 3వసారి కూడా ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు అవుతారు. ప్రజలకు కూడా సేవ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ విజయోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నాం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి శ్రీకాకుళంలో చదివి పెరిగిన తేజ నేడు టాలీవుడ్ సినీ రంగంలో ప్రవేశించి దర్శకునిగా పేరు తెచ్చుకుని శ్రీకాకుళం జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారని, అందుకు గర్వంగా ఉందని ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో సన్మాక్స్ థియేటర్లో కోటబొమ్మాలి విజయోత్సవ సభకు కోటబొమ్మాలి సినిమా డైరెక్టర్, నటీనటులు హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ జోహార్, అర్జున, ఫల్గుణ వంటి చిత్రాలు నిర్మించి మంచి పేరు పొందిన కోటబొమ్మాలి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారన్నారు. డైరెక్టర్ తేజ మాట్లాడుతూ తన ఎదుగుదలకు కారణం తన ఆలోచన విధానం, తల్లిదండ్రులు, స్నేహితులు ప్రోత్సాహం అన్నారు. ఈ సినిమాను ఇంత మంచి విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పొడుమి తల్లి రుణం తీర్చుకుంటానని, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకు జీవితాంతం తోడుగా ఉండాలని, నిస్సహాయకులకు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తేజ తండ్రి రత్నాకర్, మాదారపు డేవిడ్, కట్ట భవానీ శంకర్, వంశీ, వెంకీ తదితరులు పాల్గొన్నారు. ఇంత విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకి అండ్ దీన్ని ఇంతలా సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకి వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. అంటే ఈరోజు నేను ఈ శ్రీకాకుళంలో పుట్టి శ్రీకాకుళంలో పెరిగి శ్రీకాకుళంలో ఒకసారి థియేటర్ విజిట్స్లో అసలు థియేటర్లో ఎలా సినిమా చూస్తున్నారని రెస్పాన్స్ ఇవ్వడానికి ఈరోజు శ్రీకాకుళంలో ఉన్న చంద్రమహల్కి ఈరోజు నేను విజిట్ చేశాను. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా థియేటర్లోకి రావడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో ఈ సినిమాని ఇంతలా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ టు ఆల్ తెలుగు ఆడియన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లాలో నేవీ డే సెలబ్రేషన్స్ ఘనంగా శ్రీకాకుళం నగరం అరేబియన్ డిలైట్స్ కన్వెన్షన్ హాల్లో జిల్లాలోని నలుమూలలు ఉన్న మాజీ నావికాదళ సైనికులు కలిసి జరుపుకున్నారు.
డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో మొదటిసారిగా నేవీ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. నేవీ డే సెలబ్రేషన్స్ను కేక్ కటింగ్ చేసి ప్రారంభించారు. మొదటిసారి మన జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని అందరూ ముక్తకంఠంతో నినదించారు. మన మాజీ సైనికులు, అది ఆర్మీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, నేవీ అయినా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని, అలానే మన వెల్ఫేర్ను మనం సాధించుకోవాలని, దానికి అందరూ జిల్లాలోని త్రివిధ దళాలను కలుపుకుని ముందుకు వెళ్తున్న డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళంకు అందరూ చేయూత ఇవ్వాలని ఏకగ్రీవంగా సమర్థించారు. మన జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్ని త్వరలో పనులు ప్రారంభం అయ్యేటట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, మరియు మెడికవర్ హాస్పిటల్ని కూడా త్వరలో ఎంపానల్మెంట్ అయ్యేలా చూడాలని జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకంకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లా మాజీ సైనికుల సమాఖ్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం, మాజీ నావికాదళ సైనికులు పైడి విశ్వేశ్వరరావు, సీపాన రమణమూర్తి, బి గోపి, కిరణ్, పైడి రామారావు, కె సత్యనారాయణ, శ్రీధర్, నాగేశ్వరరావు, పైడి రాజారావు, పైడి తవిటయ్య మరియు అధిక సంఖ్యలో సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని సంఘాధ్యక్షులు తెలియజేశారు. రాష్ట్ర విభజన హామీలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే అమలు చేస్తుందని తమ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేశారని డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు అన్నారు. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 12 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా టెక్కలిదరి ఇజ్జవరం డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరించకుండా నిలుపుదల చేయటం వంటి డిమాండ్లు, రాష్ట్ర అవసరాలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే నెరవేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్యాయాలపై పోరాడుతానంటూ జనం ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారని ప్రజలు నిర్ధారించుకున్నారని పేడాడ అన్నారు. ఆడిన మాటకు కట్టుబడి ఉండే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా అమలు చేయగలదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. విభజన హామీల అమలు జరగనిది, ప్రత్యేక హోదా సాధించినది రాష్ట్రంలో వలసలకు, నిరుద్యోగానికి పరిష్కారం లభించదని ఆయన వివరించారు. జిల్లాలో వలసలు పెరిగిపోయాయని, నిరుద్యోగంతో విద్యావంతులు అల్లాడుతున్నారని, మెగా డిఎస్సి మాయమైందని డాక్టర్ పేడాడ విమర్శించారు. విద్యావంతులు, రైతులు, యువకులు, ప్రజాస్వామ్యవాదులు కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన ఎన్ శంకర్, ఎం తులసీదాస్, కె పాపారావు, ఈ గంగాధర్, ఎం చంద్రశేఖర్ రెడ్డి, ఈ వీరస్వామి, ఎల్ మోహన్ రావు, ఎం కిషోర్, పి జానకిరావు, కె శివారెడ్డి, ఈ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. పార్టీలో చేరిన వారందరినీ కండువా కప్పి జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ వారిని సాదరంగా ఆహ్వానించారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా శ్రీకాకుళం మంగువారి తోటలో వెలిసిన శ్రీ కామాక్షమ్మ ఏకాంబరేశ్వర స్వామివార్ల దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రశాంత వాతావరణంలో మంగువారి తోటలో మామిడి, ఉసిరిగా, అశ్వస్థ, బాదం, నేరేడు, మారేడు వృక్షాల నడుమ విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కంచి కామాక్షి అమ్మవారు, శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయి, సీతారామ లక్ష్మణులు, నవగ్రహ దేవతలు, ఏకాంబరేశ్వర స్వామి వార్ల ఆలయాలు కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తున్నాయి. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా జగిలంకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ తారకరామ భజన బృందం నిర్వహణలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అర్ధ ఏకాహం భజన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ వేణుగోపాల భక్తి స్వరాంజలి గ్రూప్తో పాటు వివిధ భజన బృందాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు పెంట శ్రీరామ్మూర్తి శర్మ గాయకులను వేద ఆశీర్వచనంతో పాటు దుస్సాలువలతో సత్కరించారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఇందిరానగర్ కాలనీ సూర్య హైట్స్ అపార్ట్మెంట్లో దొంగతనం జరిగింది. 5వ అంతస్తులో ఉంటున్న డెంటిస్ట్ గురుదేవ ఇంట్లో దొంగతనం ఘటన చోటు చేసుకుంది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి దొంగలు పడ్డారు. తెల్లవారుజామున 3 గంటలకు దొంగతనం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్లో నమోదైంది. నిన్న సాయంత్రం డాక్టర్ కుటుంబంతో కలిసి వేరే ఊరు వెళ్లారు. బాధితుల వివరాల మేరకు సుమారు 30 తులాల బంగారం, 4 లక్షల నగదు దొంగలు అపహరణ చేసినట్టు తెలుస్తుంది. డాక్టర్ ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్లూ కలర్ కవర్ అలా పెట్టడం వల్ల ఎవరికి తెలియలేదు. అంటే మనం సెట్ చేసేస్తారు కనుకోవి ఎవరు చెప్తుంటారు మనం జాగ్రత్త అదే గెడ అదే